ఇక పొలిటికల్ ఫండింగ్ కు ఈఎస్ఐ పిఎఫ్ సొమ్ము అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నిర్వాహకం. ఇది బీఆర్ఎస్ బినామీల నిర్వాహకులు. ఉద్యోగుల ఖాతాల్లో డబ్బు జమ చేయకుండా మాయాజాలం, ప్రశ్నించిన వాళ్లకు బెదిరింపులు, బ్లాక్మెయిల్. ఏజెన్సీల పరిధిలో సుమారు 2 లక్షలకు పైగానే ఉద్యోగులు. దశాబ్ద కాలంగా కొనసాగుతున్న దందా. ఫిర్యాదు చేసినా స్పందించిన అధికారులు. ఇది రాష్ట్ర ప్రభుత్వ శాఖల లోపల అవుట్ సోర్సింగ్ విధానాల శాఖల లోపల లోపాలు బయటపడ్డాయి. ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగుల ఈఎస్ఐ ఈపీఎఫ్ సొమ్మును ఏజెన్సీ నిర్వాహకులు మాయం చేసినట్టు తెలిసింది. ప్రభుత్వాలు జీతాల భారాన్ని తగ్గించుకోవడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ అవుట్ సోర్సింగ్ వ్యవస్థను తెచ్చి ఒక ఏజెన్సీకి అప్పచెప్తే వాడు 30,000 జీతం అయితే 20,000 వాళ్ళకిచ్చి 10,000 ఈ ఏజెన్సీలు దగ్గర పెట్టుకోవడం. అట్లా ఒక 100 మందిని పెట్టుకుంటే 100 మంది దగ్గర తలా 10,000 రూపాయలు వీళ్ళు కాజేసి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రభుత్వానికి వాటాలు ముట్ట చెప్పినటువంటి పరిస్థితి. దాంట్లో ఇక చూడు దీంట్లో నుంచే ఇప్పుడు ఈఎస్ఐ పిఎఫ్ సొమ్మును కూడా ఇట్లా కథం పట్టించారు. దాదాపుగా 2 లక్షల పైగా ఉద్యోగులు సచివాలయం నుంచి మండల గ్రామ స్థాయి వరకు సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఉన్నాయి. ఓవైపు సమాన పనికి సమాన వేతనం అనే డిమాండ్ వేతన జీవుల నుంచి వస్తుంటే ప్రభుత్వం అందించే జీతం సైతం వారికి సరిగ్గా చేరకుండా ఏజెన్సీలు మధ్యలో ఉన్నటువంటి ఏజెన్సీలు డబ్బులు నొక్కేసే పని ముందటేసుకున్నాయి. ఈపీఎఫ్ ఈఎస్ఐ నిధుల జమ లోపల పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈపీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పిస్తే ఉద్యోగుల వేతనం లోపల ఈపీఎఫ్ 12%, ఈఎస్ఐ 0.75% బేసిక్ నుంచి కట్ చేస్తూ ఉన్నారు. దీనిపైన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అభ్యంతరం చెప్పలేదు. కానీ ప్రభుత్వ లక్ష్యాన్ని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు మాత్రం అమలు చేయడం లేదు. ఇది కథ. దీంట్లో ఉన్న దందా ఇది. ఏళ్ళగా తమ ఖాతాలో జమ కావాల్సినటువంటి ఈపీఎఫ్ ఈఎస్ఐ డబ్బులను ఏజెన్సీలు జమ చేయకుండా ఈ బీఆర్ఎస్ బినామీలు మొత్తం స్కామ్ చేసినటువంటి పరిస్థితి. ప్రతి నెల ఉద్యోగుల జీతం నుంచి కట్ చేసుకుంటున్న ఈపీఎఫ్ ఈఎస్ఐ మొత్తాన్ని సొంత వాళ్ళ జేబు లోపలికి మళ్లించుకున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇట్లా ప్రతి ఏజెన్సీ గత కొన్ని సంవత్సరాలుగా కోట్ల రూపాయల లోపల డబ్బులు కాజేసి అడిగినప్పుడల్లా మేము జమ చేస్తాం, రేపు మాపు అనుకుంటా దాటేసిర్రు. ఇట్లా ఇప్పుడు జమ చేస్తామని బుకాయిస్తున్నారు. గట్టిగా నిలేస్తే ఉన్నతాధికారుల ద్వారా ఈ అసలు ముచ్చట బయటపడ్డది. దీంట్లో ఉన్నది మొత్తం కూడా బీఆర్ఎస్ బినామీల బీఆర్ఎస్ దొంగలే. ఏది వాళ్ళు కాజేయండి, ఏది వాళ్ళు దేంట్లో డబ్బులు దొబ్బలే. గురుకులాల పేరుతోటి గురుకులాల అద్దె భవనాలు కూడా వాళ్ళే. ఇక గొర్రెల స్కాములు, బర్రెల స్కాములు, దళిత బంధుల స్కాములు, ఇండ్ల పేరుతోటి స్కాములు, డబ్బులు తీసుకోండు. ఆఖరికి ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ లోపల కూడా ఈఎస్ఐ పిఎఫ్లు వాళ్ళ సొంత జేబుల లోపల వేసుకున్నారు బీఆర్ఎస్ దొంగలు.